అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్పై భారతదేశంలో అత్యంత పొడవైన రైలు సొరంగ మార్గం జమ్మూలో ప్రారంభమైంది. శ్రీనగర్ నుంచి సంగల్దన్ మధ్య ఈ ఎలక్ట్రిక్ లైన్ సేవలు అందిస్తోంది. 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్, ఖారీ, సంబర్, సంగల్దాన్ సెక్షన్లో ఈ సొరంగ పొడవు 12.77 కిలోమీటర్లుగా ఉంది. T50గా పిలుచుకునే ఈ సొరంగం ఖరీ, సంబర్ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. ఈ సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే బారాముల్లా నుంచి బనిహాల్ మీదుగా సంగల్దాన్ వరకు రైలు నడపొచ్చు. కాగా ఈ మార్గంలో 11 సొరంగాల్లో T50 అత్యంత పొడవైంది. రెండు 2010లో ప్రారంభమైన ఈ సొరంగం నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు 14 ఏళ్లు పట్టింది. అత్యవసర పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు T50కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించినట్టుగా అధికారులు తెలిపారు. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి 375 మీటర్ల వద్ద ఎస్కేప్ టన్నెల్కు కనెక్టింగ్ పాస్ నిర్మించినట్టుగా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు వచ్చి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యానికి చేరుకోవచ్చని వివరించారు. అగ్ని ప్రమాదం తలెత్తే వెంటనే మంటలార్పేందుకు సొరంగానికి రెండు వైపులా నీటి పైపులు ఏర్పాటు చేశారు. ప్రతి 375 మీటర్లకు ఒక ఓపెనింగ్ వాల్ అమర్చారు. బనిహాల్, సంగల్దాన్ సెక్షన్ ప్రారంభమైతే కశ్మీర్ లోయ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలనే ఆశయానికి బాటలు వేసినట్టు అవుతుందని ఉత్తర రైల్వే జోన్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో సుమారుగా 1500 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వికసిత్ భారత్ జమ్మూ కార్యక్రమంలో లబ్ధి పొందిన వారితో ప్రధాని ముచ్చటించారు.